ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 12 మంగళవారం. తిథి ఉదయం 8:30 వరకు తదియ, ఆ తర్వాత చవితి. నక్షత్రం 12 గంటల వరకు పూర్వభాద్ర నక్షత్రం, ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు 3వ శ్రావణ మంగళవారం, అనగా మంగళ గౌరీ వ్రతం చేసుకోవడానికి శుభకరమైనటువంటి రోజు. మాంగళ్య రక్షణ కోసం స్త్రీలంతా కూడా ఈరోజు మంగళ గౌరీ వ్రతం ఆచరించేటువంటి సాంప్రదాయం మనకుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ శ్రావణ మంగళవారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది, నూతన వ్యాపారాలు, నూతన ఆదాయం కూడా మీకు అనుకూలంగా ఉంది. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి విజయాన్ని సాధిస్తారు, సంతోషకర వాతావరణాన్ని కూడా చవిచూస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, ఆర్థికంగా బలపడతారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, స్త్రీజన సహకారం బాగా ఉంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి, తల్లికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా మీరు విని బాధపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని దర్శించుకోండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి సహకారంతో ఆదాయం అందుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు బాగుంటాయి, జన సహకారం కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, రాజకీయ నాయకులకు నూతన పదవుల్ని అందుకుంటారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలకు చెడివేటువంటి సందర్భం ఉంది, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది, దుబారా ఖర్చులు, భూవాహన సమస్యలు ఎదుర్కోక తప్పిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శ్రావణ మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు, జన సహకారం బాగా ఉంది, నిరాడంబరత, మంచి అభివృద్ధిని కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగేటువంటి పరిస్థితి, లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే దుబారా ఖర్చులు కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం చదువుకోండి, మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజున వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక నూతన అవకాశాలను అందుకుంటారు, మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది, భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయం కానీ, వ్యక్తిగతపరమైన విషయంలో కానీ ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని దర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి ఈ రోజున లాభములో గురువు సంచారం వల్ల సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు, అనుకోకుండా నూతన అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి, అనవసరంగా మాట్లాడకండి, రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. నవగ్రహ దర్శనం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, నవధాన్యాలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారికి ఈ రోజున లాభములో రవి సంచారం వల్ల నూతన రాజకీయ పదవులు కానీ,
నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, నూతన అవకాశాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. సప్తములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక విపరీతమైనటువంటి ఉత్కంఠ పరిస్థితిని ఎదుర్కొంటారు. వాహన సమస్యలు, భూ సమస్యలు అధికంగా మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఈరోజు మీరు ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి షష్టమంలో చంద్ర సంచారం ఉంది. సునాయాసంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఒకానొక సందర్భంలో గట్టి అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో రాజకీయ పదోన్నతులు కానీ, లేకపోతే నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి ఆస్తిని కానీ అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు సక్రంగా ఉండవు. 1-2 సార్లు ఆలోచించి మీరు చేసేటువంటి కార్యక్రమాలు చేయకపోతే ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. అష్టములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు, సంతోషకర వాతావరణం చవి చూస్తారు. దశములో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మీ నిజాయితీని నిరూపించుకుంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో మనస్పర్ధలు, జనసహకార లోపం, కొన్ని ఆలోచనలు కలిసి రాకపోవడం ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున అష్టమములో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా ఒక నూతన వ్యాపారాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కుటుంబం కోసం నూతన వస్తువులు, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా అధికారుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. తండ్రి సహకారంతో ఆస్తి పాస్తులను అందుకునేటువంటి వాతావరణం ఉంది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. బొబ్బర్లు అనగా అలసందలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు సప్తమంలో బుధుడు సంచరిస్తున్నారు. జన సంబంధాలు పెరుగుతాయి. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. చంద్ర సంచారం వల్ల జన సహకారము, జీవిత భాగస్వామి సహకారము, వ్యాపార భాగస్వాముల సహకారంతో మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరిస్తడం వల్ల అధికారుల అండదండలతో పాటు పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ అభివృద్ధి కూడా మీకు అనుకూలంగా ఉంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. చిన్న చిన్న ఆటంకాలు, నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవల దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి ఈ రోజున షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో బుధుడు సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభపరిణామాలు, వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకార లోపం, భూముల నుంచి వివాదాలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీన రాశి వారికి ఈ శ్రావణ మంగళవారం రోజున షష్టమంలో కేతు సంచారం ఉంది. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. ఈరోజు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి ఉంటుంది.
జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా సుఫలితాలు అందుకుంటారు. పంచమంలో రవి సంచరిస్తున్నాడు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మగ సంతానంతో మనస్పర్ధలు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాను దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.